ఉంటుంది. ఏంటంటే డాగ్స్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంత, ఓకే, ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులు, ఓకే. అయితే చాలా మంది తెలిసి ఉంటుంది 58 డేస్, 68 డేస్ అంటారు, కొంతమంది 63 డేస్ అంటారు, 62 డేస్ అంటారు, ఓకే. అయితే ఖచ్చితంగా అంటే మన దగ్గర ఉన్న డాగ్ వచ్చి ఎన్ని రోజుల్లో అంటే దాని యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంత, ఓకే, గెస్టేషన్ పీరియడ్ ఎంత, దీన్ని నేను గెస్టేషన్ పీరియడ్ అని కూడా అంటాను. అయితే ఇది ఎంత, ఓకే, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడు రెడీ అవ్వాలి, ఈ రెడీ అవ్వడానికి మనం అంటే మనకి ఎలా తెలుస్తుంది ఏంటి, అసలు సిమ్టమ్స్ ఏంటి, లేదంటే మనం ఎలా రెడీ అవ్వాలి అంటే రెడీగా ఎలా ఉండాలి అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట అంటే డాగ్స్ కొంతమంది ఇంట్లో పెంచుకుంటారు, కొంతమంది బయట పెంచుకుంటారు, ఓకే. అయితే కొంతమంది కేజీలో పెట్టి అలా విడిచిపెట్టవచ్చు. అలాంటప్పుడు డాగ్స్ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ దగ్గరికి వచ్చాక 62 డేస్ 63 డేస్ వచ్చాక అప్పుడు అంటే మనం అంటే చిన్న నెగ్లిజెన్సీ వల్ల అంటే డే టైంలో అవుతుందేమో అనుకుంటాం, యాక్చువల్గా నైట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మనం చూసుకోకపోవడం వల్ల సో అంటే పిల్లలు పెట్టి దాని డాగ్ అంటే పూర్తిగా మెచ్యూర్ అయితే పర్లేదు, ఓకే. అయితే డాగ్ మెచ్యూర్ కాకపోతే అయితే ఇమ్మెచ్యూర్ అయితే అలాంటప్పుడు డాగ్స్ యొక్క పిల్లల్ని పట్టించుకోదు, ఓకే. అలాంటప్పుడు పట్టించుకునేటప్పుడు పప్పీస్ అంటే ఊపిరాడకుండా చనిపోయే అవకాశం ఉంటుంది. సో అసలు ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే ఏంటి అంటే జస్ట్ మనం తీసుకున్న చిన్న కేర్ ఏంటి, ఓకే. ప్రెగ్నెన్సీ పీరియడ్ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే 60 డేస్ 55 డేస్ దాటిన తర్వాత మనం చిన్న కేర్ ఒకటి తీసుకోవాలి ఏంటి, ఓకే. దానిపైన ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు అంటే యాక్చువల్గా ఏదైనా డాగ్ కావచ్చు దీని పీరియడ్ వచ్చి ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చి గెస్టేషన్ పీరియడ్ వచ్చి లిటరింగ్ పీరియడ్ వచ్చి 57 డేస్ టు 68 డేస్, ఓకే. 57 డేస్ టు 68 డేస్ ఈ లోపల ఏ టైంలోనైనా మనం రెడీగా ఉండాలి. అయితే దీంట్లో చిన్న అంటే డిఫరెన్స్ ఏంటంటే లార్జ్ బ్రీడ్స్ వచ్చి జర్మన్ షెపర్డ్ కానీ, ఓకే, దాని పైనుంచి బ్రీడ్స్, ఓకే, డాబర్మెన్ కానీ, ఓకే. అయితే ఈ లార్జ్ బ్రీడ్స్ వచ్చి ఏంటంటే అంటే దాని యొక్క డేస్ పెరిగే అవకాశం ఉంటుంది, ఓకే. 58 డేస్ కన్నా పెరిగే అవకాశం ఉంటుంది, ఓకే. అయితే 60 డేస్ కావచ్చు, 60 డేస్ కంటే అబవ్ కావచ్చు, ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే పప్పీస్ కౌంట్ అనేది తక్కువ ఉంటే దానికి డేస్ అనేది కౌంట్ అనేది పెరగచ్చు, ఓకే. డేస్ కౌంట్ మనం పెరగచ్చు. లేదు పప్పీస్ కౌంట్ తక్కువ ఉంటే డేస్ పెరగచ్చు, ఓకే. అయితే పప్పీస్ ఎక్కువ ఉంటే అంటే డేస్ 60 డేస్ అయ్యిందంటే మీరు రెడీగా ఉండాలి, ఓకే. 60 డేస్ 58 డేస్ దాటిందంటే మీరు రెడీగా ఉండాలి, ఓకే. దాని సిమ్టమ్స్ అనేది మీరు ఖచ్చితంగా గమనిస్తుండాలి. అయితే స్మాల్ బ్రీడ్స్ ఉన్నాయి. స్మాల్ బ్రీడ్స్ ఏంటంటే 58 డేస్ కన్నా ముందు కూడా అయిపోయే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు, ఓకే. స్మాల్ బ్రీడ్స్ లార్జ్ బ్రీడ్స్తో పోలిస్తే స్మాల్ బ్రీడ్స్ యొక్క అంటే టైం వచ్చి కొంచెం తొందరగా పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది, ఓకే. అంటే చూడండి జర్మన్ షెపర్డ్కి ఒక 58 డేస్ పడితే అంటే స్మాల్ బ్రీడ్కి 55 డేస్ పట్టచ్చు, దానికి 63 డేస్ పడితే దీనికి అంటే 58 డేస్ పట్టచ్చు, ఓకే. నేను చెప్పింది అర్థమైంది కదా. అయితే మనం ఇక్కడ చిన్న కేర్ ఒకటి తీసుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి థెర్మోమీటర్, ఓకే. థెర్మోమీటర్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే చూడండి అంటే డాగ్స్ యొక్క టెంపరేచర్ అనేది మీరు చెక్ చేస్తుండాలి. అంటే రోజు చెక్ చేస్తుండాలి అంటే కాదు, దాన్ని అంటే టైం వచ్చిన తర్వాత 55 డేస్ దాటిన తర్వాత రోజుకు 1 టైం అంటే 1 మినిట్ అంటే 1 నిమిషం పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది. దానికి టెంపరేచర్ అనేది చెక్ చేయండి, ఖచ్చితంగా టెంపరేచర్ అనేది చెక్ చేయాలి. యాక్చువల్గా డాగ్స్లో టెంపరేచర్ వచ్చి 100 దాటి ఉంటుంది, ఓకే. నార్మల్ టెంపరేచర్ వచ్చి 101 102 ఉంటుంది, ఓకే. 100 దాటి ఉంటుంది నార్మల్ టెంపరేచర్. అయితే ప్రెగ్నెన్సీ పిల్లలు పెట్టి అంటే డేట్ దగ్గరకు వచ్చాక అంటే ఇప్పుడు వెల్పింగ్ వచ్చింది అంటే దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది, ఓకే. అయితే 100 కింద బిలో వచ్చింది అంటే అది ఇంకా రెడీ అయినట్టు, ఓకే. మనం రెడీ అయిపోవాలి, ఓకే. దానికి తీసుకోవాల్సిన కేర్లని మనం అంటే కేర్ అంటే మరి ఇంకేం లేదు అంటే దానికి ఒక ప్లేస్ కావాలి, ఓకే. సపరేట్ ప్లేస్ అంటే ముందు నుంచి మనం జస్ట్ చిన్న ప్లేస్ ఏదైనా చూసుకొని ఎంచుకొని దానికి అలవాటు చేయాలి, ఓకే. అలవాటు చేశాక ఏం లేదు దానికి అలవాటు చేయాలి, ఓకే. ఆ ప్లేస్ని మనం ఖచ్చితంగా అలవాటు చేయాలి. లేదు అంటే అది అంటే ఇరిటేట్ ఫీల్ అవుతుంది, ఎక్కడ పిల్లల్ని ఎక్కడ కనాలి ఏంటి అలాంటి తను కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఓకే. డాగ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది, అది ఏం చేయాలో తనకు అర్థం కాదు. సో తనకి ఒక ప్లేస్ని మనం అరేంజ్ చేయాలి, ఒక ప్లేస్ని తనకి అంటే ఫ్రెండ్లీగా మనం ఉంటే మనతో పాటు అంటే ప్లేస్ అనేది దానికి ఒక ఖచ్చితమైన ప్లేస్ అనేది అర్థమవుతుంది, ఓకే. మీరు ఖచ్చితంగా అంటే క్లీనింగ్ క్లాత్స్ అనేది ఉంచుకోవాలి.
క్లీనింగ్ క్లాత్ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఓకే, హ్యాండ్ గ్లౌస్, ఓకే, సర్జికల్ బ్లేడ్ ఒకటి అంటే అవన్నీ ఉంచుకోవాలి. ఎలా ఏంటి అంటే డాగ్స్ పప్పీస్ పెట్టేటప్పుడు ఎలా మనం ఏం చేయలేదు అనేది మనం ఒక ప్రత్యేకమైన వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మీరు ప్రెగ్నెన్సీ టైం 55 డేస్ నుంచి అంటే 55 డేస్ దాటింది అంటే మనం అంటే జాగ్రత్త పడిపోవాలి. ఏ డాగ్ ఓనర్ అయినా సరే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఓకే, ఈ టైంలో మీరు కేర్లెస్గా అంటే నెగ్లిజెన్సీ మాత్రం ఏ మాత్రం చేయొద్దు. ఓకే, ఎందుకంటే దాని యొక్క మీరు ఎంత వెయిట్ చేస్తారు, ఎంత వెయిట్ చేసి ఉంటారు, 2 months 3 months 4 months నుంచి వెయిట్ చేసి ఉంటారు, 6 months నుంచి వెయిట్ చేయ ఉండొచ్చు, 1 year నుంచి వెయిట్ చేయండి. సో ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఈ 5 days వల్ల అనవసరంగా పోయే అవకాశం ఉంటుంది. సో మీ కష్టం అంటే మీ కష్టం ప్లస్ ఆ డాగ్ యొక్క మీ 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 డాగ్ యొక్క కష్టం రెండు వృధా కాకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఓ 5 days దానికి అబ్జర్వేషన్లో ఉంచాలి. లాస్ట్ 5 days అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.